పూజ అనేటటువంటి దాంట్లో మనసు అత్యంత ప్రధానమై ఉంటుంది. నిజానికి భగవంతుడికి ఒక్క రూపం ఉండదు. ఆయన అంతటా వ్యాప్తి చెంది ఉంటాడు. పాల అంతటా వెన్న ఉన్నట్టు, పాల అంతటా నెయ్యి ఉన్నట్టు విశ్వమంతటా భగవానుడు నిండి ఉంటాడు. నిజానికి విశ్వమునందు విశ్వనాథుడే ఉన్నాడు. విష్ణువే విశ్వము. విష్ణువు లేని విశ్వము లేదు. విశ్వం విష్ణువే. అయితే మనకి విశ్వము కనపడుతూ ఉంటుంది, నామరూపాత్మకమైనటువంటి జగత్తు కనపడుతూ ఉంటుంది. అంతటా నిండిపోయినటువంటి పరమాత్మకి ఒక రూపము అనేది ఉండే అవకాశం లేదు కాబట్టే ఇన్ని రూపాలు పొందుతూ ఉంటాడు. రామకృష్ణ పరమహంస ఒక కథ చెప్తుండేవారు. ఒక గురువుగారు కూర్చునుండగా ఆ ప్రాంతానికి ఒక శిష్యుడు వచ్చి, గురువుగారు నేను వస్తున్నప్పుడు ఈ పక్కనే ఉన్నటువంటి చెట్టు మీద ఒక ప్రాణి చూశాను, అది ఆకుపచ్చ రంగులో ఉంది, బలి మెరిసిపోతోంది, అది ఏమిటని అడిగాడు. గురువుగారు జవాబు చెప్పే లోపల ఇంకొక వ్యక్తి వచ్చి, ఇప్పుడే నా చెట్టు మీద చూశాను, అది ఎర్రటి రంగులో ప్రకాశిస్తోంది, ఉదయిస్తున్న సూర్యబింబంలా ఉంది, అది ఏ ప్రాణి అని అడిగాడు. ఆయన చెప్పబోతుండగా మూడవ వ్యక్తి వచ్చి, గురువుగారు నేను ఇప్పుడే అక్కడ చెట్టు మీద ఒక ప్రాణిని చూశాను, అది పసుపచ్చ రంగులో ఉంది, అది ఏ ప్రాణి అని అడిగాడు. అడిగితే గురువుగారు ముగ్గురిని తీసుకుని చెట్టు దగ్గరికి వెళ్ళారు. చెట్టు దగ్గరికి వెళ్ళేటప్పటికీ అప్పటిదాకా వాళ్ళు చెప్పిన ప్రాణి ఏది ఉందో అది తెల్లగా ఉంది. ఉంటే గురువుగారు అన్నారు, మీరు దీని గురించేనా అడిగింది అని అడిగాడు. నేను చూసినప్పుడు ఆకుపచ్చగా ఉందంటాడు ఒక ఆయన, పసుపచ్చగా ఉందంటాడు ఒక ఆయన, ఎర్రగా ఉందంటాడు ఒక ఆయన, ఇప్పుడు తెల్లగా ఉందంటాడు. అంటే గురువుగారు అన్నారు, అసలు దానికి ఏ రంగు లేదు. ఏ రంగు లేదు కాబట్టి ఏ రంగైనా పొందింది. దానికి ఒక రంగే ఉంటే ఇంకొక రంగుని అది సంతరించుకోలేదు. దాని పేరు ఊసరవిల్లి. ఊసరవిల్లి రంగులు మారుస్తుంది. చెట్టు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు తను కనపడకుండా ఉండడానికి ఆకుల్లోకి వెళ్ళినప్పుడు ఆకుపచ్చగా అయిపోతుంది. పచ్చటి పళ్ళ మధ్యలోకి వెడితే పసుపచ్చ వర్ణాన్ని పొందుతుంది. దేని మధ్యలోకి వెడితే ఆ రంగుని పొందుతూ ఉంటుంది. కాబట్టి అది ఊసర వెళ్ళి, దానికంటూ ఒక రంగు లేదు. కాబట్టి అది ఏ రంగు కావాలంటే ఆ రంగు పొందుతుంది. భగవంతుడు కూడా అంతే. యథార్థమునకు ఆయనకి ఒక రూపము అని ఉండదు. వేదాహమిహితం పురుషం మహాంతం మానసస్తుపారే సర్వాణి రూపాణి విచిత్య ధీర అంటారు. మనసుకున్న బలహీనత ఏంటంటే అంతటా వ్యాప్తి చెందిన పరబ్రహ్మాన్ని పట్టుకోండి అంటే పట్టుకోవడం కష్టం. ఒక రూపంతో అయితే పట్టుకోవడం తేలిక. అందుకని పరమ భాగవతోత్తములైన వాళ్ళు, నీవు నాకు ఈ రూపంతో కనపడు అని భగవంతుణ్ణి అడిగారు. పరిత్రాణాయ సాధూనాం, ఆయనని నమ్ముకున్నటువంటి పరమ భాగవతోత్తములైన భక్తుల కోసం ఏ రూపంలో రమ్మని వాళ్ళు అడిగారో ఆ రూపాన్ని ఆయన పొందాడు. ఆయా అవసరాల్ని బట్టి ఆ రూపాన్ని పొందాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం, దుర్మార్గుల్ని సంహరించడానికి, ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మాన్ని నిలబెట్టడానికి, సంభవామి యుగే యుగే, నేను ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రూపాన్ని పొంది భూమి మీదకు వస్తున్నాను అన్నాడు. అంటే ఒక్కొక్క రాక్షసుణ్ణి సంహరించడానికి ఒక్కొక్క రూపం అవసరం అవుతుంది. నరుడి చేతిలో అయితే మరణించనని నేను వరం కూడా అడగను అని నరుల్ని అంత చిన్నబుచ్చాడు.